नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రేణుక అని ఒక లేడీ, ఆమె ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో ప్యాకేజింగ్ ఏరియాలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఉండేది చిలకలగూడ ఏరియాలో. బట్ మదర్ ఫాదర్ వర్కింగ్ చేస్తుండడం వల్ల అమ్మమ్మ ఇంట్లో, అంటే గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి పాపని వాళ్ళు పనికి వెళ్ళారు. అయితే 10:30 to 11 మధ్యలో పాప మిస్ అయింది అని చెప్పేసి 11కి మనకి కంప్లైంట్ ఇచ్చారు. అయితే మనం ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసాము అండర్ సెక్షన్స్ 365 IPC అండ్ ఆల్సో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 3258. సో దాని తర్వాత ఒక 10 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. బికాజ్ ఇక్కడ ఇన్వాల్వ్డ్ చిన్న పాప ఉంది, 6 years పాప కృతిక అనేటటువంటి రేణుక గారి కుమార్తె. ఈ అమ్మాయి ఫుటేజెస్ చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తితో వెళ్తుందనేసి. సో ఇది క్లియర్ కట్ కిడ్నాప్గా భావించి మనం 10 టీమ్స్ పెట్టి సీసీ ఫుటేజెస్ ఆధారంగా ట్రాక్ చేయడం జరిగింది. పొద్దున్న నుంచి ఈ ట్రాకింగ్లో మనకి లభ్యమైన క్లూస్తో చెప్పగలిగింది ఏంటంటే పాపకి 1 gram స్టడ్స్ ఉన్నాయి చౌకి. ఆ స్టడ్స్ ఇతను ఒక కత్తెర అడిగి తీసుకుని అక్కడ అట్లా నడుచుకుంటూ వెళ్తూ స్టడ్స్ తీసేసుకొని ఒక పేపర్లో చుట్టుకొని పెట్టుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆటో ఎక్కి JBS దగ్గర వరకు వెళ్ళారు. అక్కడ డ్రాప్ అయ్యారు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక బస్ ఎక్కి సిద్దిపేటకి వెళ్ళేటటువంటి ఒక బస్ ఎక్కి హకీంపేట్ బస్ స్టాప్ దగ్గర ఈ విలేజ్లో దిగారు. ధూళిమిట్ట విలేజ్ అండ్ ధూళిమిట్ట మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఆ తర్వాత అక్కడ విలేజెస్కి కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనము నాట్ ఓన్లీ CCTV ఫుటేజెస్, మనము ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్యాదర్ చేయడం జరిగింది. అయితే మనకి క్రూషియల్గా హెల్ప్ చేసినటువంటి వ్యక్తులలో ఆటో డ్రైవర్ మహేందర్ కూడా మనకి టైంకి తగిన సమాచారం ఇచ్చారు. ఇతను తాగి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఇంకా వేగవంతంగా మేము చూడడం జరిగింది. అప్పుడు అదే సమయంలో ఈ విలేజ్కి సంబంధించినటువంటి సర్పంచ్ గారు కూడా ఏదో అనుమానంగా ఉంది, తల్లి తండ్రి లేరు, ఫ్యామిలీ కూడా ఇతనికి లేదు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి అని వాళ్ళు అమ్మాయితో మాట్లాడితే ఆమె చిలకలగూడలో ఉంటాం మేమని చెప్పింది. వాళ్ళు లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ చెప్పారు. తర్వాత మన వాళ్ళు ఐడెంటిఫై చేసి అమ్మాయిని వీడియో కాల్లో మాట్లాడి నిర్ధారించుకుని అండ్ తల్లితో కూడా వీడియో కాల్ చేయించి మాట్లాడించడం జరిగింది. ఈ విధంగా ఈ కేసుని మనం అత్యంత త్వరగా ఎటువంటి హామ్ అమ్మాయికి జరగకముందే డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా ఆఫీసర్స్ ఎక్స్ట్రీమ్లీ చాలా స్ట్రాటజిక్గా క్విక్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఎవ్రీబడి.